దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. అందరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యం మీద మనసు నిలుపుటకు మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 28వ మాట ఈ సమయంలో మనం చదువుకుందాం. నేను చదువుతున్నప్పుడు మీరందరూ కూడా దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ మాటను చూడవలసిందిగా ప్రభువు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎంతమందికి బల్లి తెలుసు? ప్రతి ఒక్కరి ఇంట్లో గోడల మీద మనం గమనించినట్లయితే ట్యూబ్ లైట్స్ కింద, ఆ లైట్ల కింద బల్లి అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా బల్లి, చాలా మంది బల్లిని ఎలా చూస్తారంటే, బల్లి వాళ్ళ మీద పడితే అప్పుడే ఫ్రెష్ అయినా మళ్ళీ వెళ్ళి వెంటనే స్నానం చేసేస్తారు. బల్లిని చాలా తక్కువ చూపుతో చూసేవాళ్ళు ఉంటారు. బల్లి పడితే వెంటనే వెళ్ళి స్నానం చేయడం, బల్లి పడితే అశుభం, ఇలాంటివన్నీ చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ బల్లిని గురించి మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చని దేవాది దేవుడు ఈ దైవ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనం చదివిన 28వ మాటలో ఈ బల్లిని గురించి రాయబడింది. ఇక్కడ గొప్ప జ్ఞానవంతుడైన సొలొమోను గారు రాసుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బల్లిలో ఉన్న ఒక గొప్పతనాన్ని ఈ సమయంలో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మీరు ఎప్పుడైనా గమనించండి, మీ ఇంట్లో ఉన్న బల్లి గోడ మీద ఉంటుంది కదా. మీ ఇంట్లో చీపురు ఉంటే ఆ గోడ మీద ఉన్న బల్లిని ఒకసారి కిందకి తోసేయండి. తోసేస్తే ఆ కిందన పడిపోయిన బల్లి కొంతసేపు అలా ఉండిపోయి మరలా ఏ స్థలం నుంచి అయితే పడిపోయిందో, ఏ స్థలం నుంచి అయితే నెట్టివేయబడిందో ఆ స్థలానికి మరలా వెళ్ళే ప్రయత్నం అది చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దాంట్లో నుంచి మనం ఏంటంటే నేర్చుకుంటాం అని చాలామంది అనుకోవచ్చు. ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ బల్లినైతే నువ్వు కిందకి తోసేసావో చీపురు పట్టుకొని, ఆ బల్లి కొంతసేపు అలా కింద ఉండిపోయి మరలా ఏం చేస్తుందంటే పైకి ఎక్కడం ప్రారంభిస్తుంది. ఆమేన్. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు బల్లిని చూసి మనం ఏం నేర్చుకుంటామని చాలామంది అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, వినండి. బల్లిలో ఉన్న ఓపిక, బల్లిలో ఉన్న ఓర్పు, బల్లిలో ఉన్న ఆసక్తి చాలా గొప్పది. ఆమేన్. బల్లి నుంచి కూడా ఈ పాఠం మనం నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చిన్న చిన్న ప్రాణులను కూడా బైబిల్లో పెట్టి, పరిశుద్ధ గ్రంథంలో పెట్టి మనకి ఆ సత్యాన్ని, ఆ చిన్న జీవుల్లో ఉన్న జ్ఞానాన్ని, ఆ చిన్న జీవులు ఉన్న ఆ స్వభావ లక్షణాల్ని మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు అనేక సార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కిందకి తోసేసిన ఆ బల్లి మళ్ళీ ఎక్కడం ప్రారంభించి తను ఎక్కడి నుంచి అయితే పడిందో అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరులారా, సహోదరుడా, నా ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, అక్క, అన్న, ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ బ్రతుకులో చాలా సార్లు నీవు పైకి ఎదుగుతున్నప్పుడు నీ ఎదుగుదలను చూసి చాలా మంది అనేక రకాలుగా అసూయకరమైన మాటలు నీ ఎడల మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో చాలా మంది కృంగిపోతూ ఉంటారు. ఆ కృంగిపోయి నిరుత్సాహపడి ఆ కోపమంతా కూడా ఇంట్లో తల్లిదండ్రుల మీద, కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉంటారు. యవనస్తులు ప్రత్యేకంగా జ్ఞాపకం తెచ్చుకో. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు కృంగిపోవాలి? ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు నిరుత్సాహపడాలి? హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఒకరోజు ఆఫీస్ మానే, ఒకరోజు కాలేజ్ మానే, బల్లితో గడిపి ఒక పాఠం నేర్చుకో.
ఏంటో తెలుసా? కిందకి తోస్తా ఉండు, అది ఎక్కుతానే ఉంటుంది. హల్లెలూయా. అయ్యో నన్ను కిందకి తోసేస్తున్నారే, ఎన్నిసార్లు నేను పైకి ఎక్కినా ఇంకా నేను గోడ మీదకి ఎక్కనులే, నేను కింద ఉండిపోతానని ఏ రోజు కూడా బల్లి అనుకోదు. ఆమేన్. నీకు నాకు నీరసం వచ్చేయాలి, నీకు నాకు ఓపిక నశించిపోవాలేమో కానీ దానికి మాత్రం ఎటువంటి నిరుత్సాహం నీరసం రాదో. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుని బిడ్డలారా, యవన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఆలోచన చేయండి. ఏ రోజు కూడా నిన్ను క్రింద చూసేవారిని బట్టి కానీ, లేకపోతే నిన్ను తక్కువగారుగా చూసి మాట్లాడేవారిని బట్టి కానీ, నీ ఎదుగుదలను చూసి సహించలేని వారు చాలా మంది ఉంటారు మనుషులు. ఆ మనుషుల మాటలకు ఏ రోజు కూడా నువ్వు కృంగిపోయి నన్ను వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని నువ్వెందుకు దిగులు చెందాలి? నువ్వెందుకు నిరుత్సాహపడాలి? నువ్వెందుకు కృంగిపోవాలి? దేవుని మీద ఓర్పు కలిగి దేవుని సహాయం కోరుకో, దేవుని యందు ఆసక్తి ఉంచు. హల్లెలూయా. ఓర్పు కలిగి దేవుని ఆశ్రయించు, ఆసక్తి కలిగి దేవుని వైపు చూడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు తోసేసినా అది ఎక్కడి నుంచి అయితే పడిందో అక్కడికే ఎక్కాలనుకుంటుంది బల్లి. నువ్వు ఎంత సమయం తీసుకో, దాంతో ఒక సమయం కేటాయించు. నీకు నాకు నీరసం రావాలి తప్ప దానికి మాత్రం నీరసం రాదు. నేను ఉండే స్థలం అది కదా, మీరు ఎన్నిసార్లు తోసినా నేను అక్కడికి వెళ్తాను అనుకుంటుంది బల్లి. ఈరోజు నీవు నేను కూడా ఒక దైవ మార్గంలో ఉన్నాం. మనం ఒక దైవ శక్తిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఒక నిజమైన యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాం. ఒక నిజ రక్షకుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒక గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలోకి ఎన్ని అవమానకరమైన మాటలు, నిరుత్సాహకరమైన మాటలు, స్వార్థపూరితమైన మాటలు, అసూయకి సంబంధించిన మాటలు ఎవరు ఎన్ని పలికినా సరే, నీ గమ్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ గురిని నువ్వు కలిగి ఉండు. నీ స్థితిని, నీ గమ్యాన్ని ఏమాత్రం కూడా నువ్వు మర్చిపోవద్దు. ఆ కోపం ఇంట్లో వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద చూపించి వాళ్ళని బాధ పెట్టుకు దేవుని బిడ్డ. హల్లెలూయా. నిన్ను నిరుత్సాహం కలిగించి ఇన్ని మాటలు ఎదుర్కొన్నా సరే దేవుని వైపు చూడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వైపు చూడు. నేను అంటాను అందుకే చాలాసార్లు, ఒక మామిడి తోట ఉందనుకోండి, ఏ చెట్టు మీద అయితే కాయలు ఉన్నాయో ఆ చెట్టు మీదకే రాళ్ళు వెళ్తాయి. కాపు లేని చెట్ల మీదకి రాళ్ళు వెళ్ళవు. ఎందుకు? ఏ చెట్టు మీద అయితే ఫలం కనిపించిందో, మామిడి కాయలు కనిపిస్తాయో అక్కడికే రాళ్ళు వెళ్తాయి, దానికే దెబ్బలు తగులుతాయి. హల్లెలూయా. దెబ్బలు తగులుతున్నాయి, నేను ఇంకా కాపు కాయడం మానేస్తాను అనుకోదే, మరలా కాస్తుంది దాని కాలం వచ్చినప్పుడు. ఈరోజు కూడా నీ బ్రతుకులో, నా బ్రతుకులో కూడా మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, మనం అభివృద్ధి పొందినప్పుడు, ఎవరు ఎన్ని మాటలన్నా సరే ఏమి పట్టించుకోకుండా నీ గమ్యాన్ని, నీ గురిని నువ్వు కలిగి, బల్లి స్వభావం వంటి స్వభావం కలిగి, బల్లి వంటి జ్ఞానాన్ని కలిగి, బల్లి వంటి ఓర్పు సహనము కలిగి, బల్లి వంటి ఆసక్తిని కలిగి నువ్వు ముందుకెళ్ళు. నీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఎవరైనా నిజ రక్షకుడును, సమస్త లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన గొప్ప దేవుడును ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి మాటల్ని ఏ రోజు తీసుకొని నీవు నిరుత్సాహపడి ఇంట్లో వాళ్ళు బాధపెట్టి సమాజంలో నువ్వు ఏదో లేనివాడుగా ఎందుకు ఉన్నట్టు కనిపించాలి? నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో బల్లిని చాలా మంది చిన్నదానిగా చూస్తారు, చీప్గా చూస్తారు. కానీ దాని నుంచి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నిసార్లు తోసినా దానికున్న గురి ఒక్కటే, నేను ఎక్కడి నుంచి పడ్డాను అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఎన్ని మాటలు ఎవరన్నా సరే, నేను పట్టుకున్న దేవుడు గొప్పవాడు, ఆయనకి నా పట్ల ఉన్న తలంపు, ఆలోచన గొప్పది, నేను వెళ్ళవలసిన గురి, మార్గము, గమ్యము నాకు తెలుసు, నేనేది పట్టించుకోనని ఒక స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడ్డావు కాబట్టి ఆ స్థిరమైన మార్గంలో నేను కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.